వారం వారం జంబూ దేశ మూలవాసుల సాహిత్య ప్రవచనాల్లో భాగంగా కవి రచయిత మేధావి డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారి ప్రసంగం జంబూ ద్వీప తత్వము సంస్కృతి. ఈ కార్యక్రమం జంబూ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. నిర్వాహకులు జూపాక సుభద్ర గారు, గోగు శ్యామల గారు, గంధం విజయలక్ష్మి గారు, డాక్టర్ సిద్దంకి యాదగిరి గారు, డప్పొల్ల రమేష్ గారు, పొన్నాల బాలయ్య గారు, గుడిపల్లి నిరంజన్ గారు, తప్పెట ఓదయ్య గారు, డాక్టర్ సంపంగి శంకర్ గారు. అందరికి పేరు పేరున స్వాగతం. జంబూద్వీప వారసులు ఐటీ బంధువులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వక్తగా విచ్చేసినటువంటి మన మాదిగ తత్వవేత్త, బహుజన తత్వవేత్త, మన మూలాలను, మట్టి మూలాలను తన ఒంటి మీద పూసుకొని తన గలంలో మన జంబూద్వీప వారసత్వాన్ని వినిపిస్తున్నటువంటి డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు మనకు ప్రధానమైనటువంటి వక్త. ఈరోజు జంబూ అంటే జాంబవంతుని యొక్క తత్వం గురించి ఈరోజు మనకు వారు సవివరంగా వివరిస్తారు. కాబట్టి తెలియజేస్తున్నాను. జంబూ సాహితీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ సిద్దంకి యాదగిరి గారికి, అదేవిధంగా మా జిలకర వారి ఇంటి అల్లుడు గుడిపల్లి నిరంజన్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున జై భీమ్. చాలా రోజుల తర్వాత సుభద్ర గారిని చూస్తున్నా. కాకాని సుధాకర్ అన్న, డప్పుల రమేష్, చిలుక భాస్కర్ అన్న, ఎన్ని సంవత్సరాలు అయిందన్నా నువ్వు కనపడక. తర్వాత కందుకూరి భూషణ్, కూకట్ల తిరుపతి, కస్నూరి, పిడిశెట్టి రాజు, పొన్నాల బాలన్న, ప్రకాష్, కాకాని రాజు, రాములు, సమురాయ్ కింగ్, ఇంకా చాలా మంది ఉన్నారు. మహేందర్ కట్కూరి తమ్ముడు, అందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి సబ్జెక్ట్ లోకి వెళ్దాం. వాస్తవానికి టెక్నాలజీ సృష్టికర్తలం మనం. ఈ దేశంలో ముందు టెక్నాలజీని కనిపెట్టింది మనం. కానీ ఈ మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం మాత్రం చాలా వెనుకబడిపోతుంది. అసలు సనాతన ధర్మమే గొప్పది, ఇంకా తప్ప వేరేది ఏమీ లేదనే ఆ మనువాదులేమో, సనాతనవాదులేమో టెక్నాలజీని చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు. మనకంటే వాళ్ళు కనీసం ఒక 100-200 సంవత్సరాలు ముందున్నారు. అసలు టెక్నాలజీ వస్తే ఉద్యోగాలు పోతాయన్న కమ్యూనిస్టులు కూడా టెక్నాలజీని చాలా బాగా వాడుకుంటున్నారు. టెక్నాలజీ లేకపోతే సమాజం ముందుకు పోదు. సమాజ ప్రగతికి నిదర్శనం టెక్నాలజీ అని ఆ టెక్నాలజీ కోసము నిలబడుతున్న మనం మాత్రము టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, దాన్ని ఉపయోగించుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాం అనేది ఇప్పుడే అర్థమవుతా ఉంది. ఏమైనా ఈ లోపాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మిత్రులారా, జంబూ ద్వీప తత్వం సంస్కృతి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. సుమారు 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా నేను తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ విషయం మీద అనేక సందర్భాల్లో, అనేక క్యాడర్ క్యాంపుల్లో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇది చాలా సుదీర్ఘమైన టాపిక్. మనకి ఎంత టైం ఉన్నదో తెలియదు. అధ్యక్షుల వారు ఎంత టైమో చెప్తే అందులో ఆ టైంలో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేస్తా. ఎంత అన్నగారు మీరు మాట్లాడండి, మీకు 45 మినిట్స్. ఇప్పుడు 45 మినిట్స్ 7:25 అవుతుంది, 29 అవుతుంది. 8:15 వరకు మీరు మాట్లాడండి. ఓకే ఓకే. 45 మినిట్స్ సరిపోతుందా మిత్రులారా? సరిపోతుందా? మళ్ళీ అన్న, మీరు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మనం 3 సార్లు జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అన్న.
ఓకే ఓకే అట్లా అట్లా ఓకే మళ్ళీ అందరి మళ్ళీ ముగింపు కాగానే మళ్ళీ రిటర్న్ అయిదాం. ఓకేనా? చరిత్ర మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్, తర్వాత మెయిన్ స్ట్రీమ్ కల్చరల్ హిస్టారియన్స్ ఈ దేశ చరిత్రని అయితే బ్రాహ్మణికల్ ఆస్పెక్ట్ లో రాసిర్రు, లేదంటే కార్మిక వర్గ దృక్పథంలో రాసిర్రు. కానీ చరిత్రకి ఇంకో కోణం కూడా ఉంటది. అది రకంగా విస్మృతికి గురైంది. ఆ చరిత్రని బయట తీయడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. సో వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది మన చరిత్ర గురించి మనకు అవసరమైన ఆధారాలన్నీ సమకూర్చి పెట్టారు. దాంట్లో తమిళనాడు నుండి పండిత అయోధ్యదాసు, ఎంసి రాజా, అదే విధంగా నుండి కూడా చాలా మంది, అచ్యుతానంద్, ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది మనకి మన చరిత్రని ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా చూడాలో రాయటం జరిగింది. అయితే దొరుకుతున్న ఆకరాలని, సమాచారాన్ని, డాటాని విశ్లేషించి ఆ విశ్లేషణలోంచి కొన్ని సూత్రీకరణలు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ ఆకారాలు దొరకని సందర్భంలో, కాలానికి మధ్యన ఒక అగాధం ఉన్న సందర్భంలో ఏం చేయాలి అనే చిక్కు ప్రశ్న ముందుకొచ్చినప్పుడు ఎలాంటి పద్ధతి, ఎలాంటి మెథడాలజీని అనుసరించాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి పుస్తకంలో ఒక ముఖ్యమైన మాటని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఇదే మాట అన్నాడు: కాలాల మధ్యన ఏం జరిగిందో తెలియనప్పుడు ఆ అగాధాన్ని పూడ్చడానికి మనము ఊహ మీద ఆధారపడాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి మనకు కొన్ని విషయాల్ని హైపోథెటికల్ గా మాత్రమే మనం వ్యాఖ్యానించుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. మన జంబూ ద్వీప చరిత్ర, తర్వాత తత్వము, సంస్కృతికి సంబంధించి కారణం ఏంటంటే బౌద్ధానికి సంబంధించిన రచనలు ఉన్నాయి, జైనానికి సంబంధించిన రచనలు ఉన్నాయి, బ్రహ్మనిజానికి సంబంధించిన వేద సాహిత్యము ఉన్నది. వాటి ప్రాతిపదికన చరిత్రని నిర్మించడానికి ఒక ప్రయత్నం జరిగింది. చాలా అద్భుతమైన చరిత్ర రచన కూడా జరిగింది. ముఖ్యంగా డిడి కోశాంబి రాసినటువంటి రచనలు, రాహుల్ సాంకృత్యాయన్ రచనలు, తర్వాత రొమిళ్ళ తాఫర్ రాసిన రచనలు, ఇవన్నీ కూడా మనకు ప్రాచీన భారత చరిత్రని చాలా కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తాయి. అయితే ఆ ప్రాచీన విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మిత్రులారా. ఎందుకంటే మనం అత్యంత ఆధునిక కాలంలో జీవిస్తున్నాం. ఒక సమాజం యొక్క నాగరికతని మనం జీవిస్తున్నటువంటి అత్యాధునిక కాలంలోని ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలు, లేదంటే ఆచార సంప్రదాయాలని ప్రాతిపదికన చేసుకొని వ్యాఖ్యానించడం కాకుండా అత్యంత పురాతనమైన ఆదిమ సమాజం నాటి ఆలోచనల్ని, ఆచారాల్ని, అవగాహనని కూడా కలుపుకుంటేనే మనం ఒక దేశం యొక్క అతి పురాతనమైన ఆత్మని లేదా సోల్, ఒక ఎసెన్స్ ని అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. అందుకని జంబూ ద్వీప చరిత్ర అనేది, జంబూ ద్వీప తత్వం అనేది అంత జటిలమైన పదార్థంగా ఉన్నది. అయితే జంబూ ద్వీప తత్వం అనగానే అది కేవలం మాదిగ జాతికి మాత్రమే సంబంధించిన విషయంగా భావించడం అనేది సరైనది కాదు. ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి మాదిగ జాతి కేవలము ఒక కమ్యూనిటీగా ఇప్పుడు మనం వర్గీకరించబడ్డం కానీ వాస్తవానికి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాదిగ జాతికి సంబంధించిన వాళ్ళే. ఈ దేశంలో ఉన్న ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి కులము ఎక్సెప్ట్ సవర్ణులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే ఆ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేశంలో మహా ఆదిగ జాతికి సంబంధించిన వాళ్ళే, ఇందులో డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు
మనము ఈ తెలంగాణ నేల మీద నుండి లేదా ఆంధ్ర నేల మీద నుండి ఆలోచించినప్పుడు మనకి మన జాతి గురించి మాత్రమే అర్థమవుతుంది. కానీ నేను దేశం మొత్తం తిరిగాను. ఆదిమ విశ్వాసాలంటే ట్రైబల్ ఫెయిత్, ఆదిమ విశ్వాసాల్ని అధ్యయనం చేయడం కోసము నేను నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అదే విధంగా స్టడీ చేశాను. నా స్టడీలో నాకు అర్థమైంది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత ఆదిమ సంస్కృతి ఒకే రకంగా ఉన్నది. దాంట్లో ఎలాంటి తేడా కనిపించట్లేదు నాకు. అందువల్ల ఈ మీటింగ్ బర్మా వరకు, మళ్ళీ ఇదే చైనా వరకు, నార్త్ ఈస్ట్ వరకు వెళ్తే ఈ మీటింగ్ అయిపోగానే మళ్ళీ ఇదే తర్వాత ఇటు గుజరాత్ వైపు వెళ్ళినా, ఇటు సింధు బెలుచిస్తాన్ వైపు వెళ్ళినా, లేదా కింద మనకి శ్రీలంక వరకు వెళ్ళినా కూడా ఒకే రకమైన ఆచార సంప్రదాయాలు కనిపిస్తాయి మిత్రులారా. దీంట్లో మీరు బ్రాహ్మణిజానికి సంబంధించిన ప్రాక్టీసెస్ ని పక్కకు పెట్టి మనవి మాత్రమే పరిశీలించి చూస్తే, పొనుగోటి రవణ ఉన్నాడు, నేను డాక్టర్ పొనుగోటి రవణ, తర్వాత డాక్టర్ మిల్టన్ అన్న, ఇంకా కొంతమంది కలిసి ఖమ్మం జిల్లాలోని గుండాల మండలంలో ఉన్న బృహత్శిలా యుగానికి సంబంధించిన సమాధుల్ని పరిశీలించడానికి పోయాం మేము. అక్కడ కొన్ని వందల బృహత్శిలా సమాధులు ఉన్నాయి. వాటిని డొలమెంట్స్ అంటారు. ఆ డొలమెంట్స్ ని మనం చాలా అసలు ఊహించలేము. అన్ని వేల డొలమెంట్స్ ఉన్నాయి ఆ గుట్టల మీద, ఆ చెట్లలో. మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆ చనిపోయిన సమాధి మగవాళ్ళదా ఆడవాళ్ళదా అని నిర్ధారించడానికి గుర్తులు పెట్టారు. ఇప్పుడు జీసస్ శిలువ మనకి ఏదైతే కనిపిస్తున్నదో ఆ శిలువ ఆకారంలో మగవాళ్ళకి సింబల్ గా పెట్టారు. దాని మీద చెస్ట్, బ్రెస్ట్ ఉండదు, ఫ్లాట్ గా ఉంటది. కానీ అదే ఒక మహిళ చనిపోతే ఆ చనిపోయింది మహిళ అని గుర్తించడానికి వీలుగా ఆ శిలువ మీద 2 బ్రెస్టులు చెక్కి ఉంచడం మనం చూస్తాం. అలాంటివి చాలా వందలు ఉన్నాయి అక్కడ. అంటే చనిపోయిన వాళ్ళని గుర్తుగా ఉంచుకోవడానికి. ఒక సబ్మిషన్ కొంచెం చూడండి, కొద్దిగా స్క్రీన్ వైపు చూస్తే రికార్డ్ అవుతుంది. రైట్ అట్లా చూడండి, అట్లా చూడండి. ఓకే అన్న, వినపడుతుందా వాయిస్? మరి వాయిస్ వినపడుతుందా? సో అలాంటి బృహత్శిలా సమాధుల్ని మేము అక్కడ చూసాం. అయితే అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మేము గమనించినాం. అదేంటంటే ఒక డొలమెంట్ అంటే 4 ఎత్తైన రాతి బండల్ని, బలమైన రాతి బండల్ని నిలబెట్టి దాని మీద అంతకన్నా బరువైన ఒక పెద్ద రౌండ్ షేప్ లో ఉండేటువంటి ఒక బండని దాని మీద పెట్టడం జరిగింది. దాని చుట్టూతా, ఆ సమాధి చుట్టూతా ఒక రౌండ్ గా పెద్ద పెద్ద బండలు పెట్టి గుండ్రటి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళని పేర్చి ఉంచిర్రు. ఆ రాళ్ళ మధ్యన పలుకురాళ్ళని పెట్టిర్రు. ఆ పలుకురాళ్ళు ఎలా ఉన్నాయంటే మనం కొద్దిగా ఎత్తుగా మీద నిలబడి చూస్తే నక్షత్రాలు, ఆకాశము అవన్నీ మనకి అందులో కనిపిస్తాయి. అంటే ఈ చనిపోయిన వ్యక్తి ఈ అనంత విశ్వంలో కలిసిపోయిండు అనే ఒక సంకేతాన్ని, ఒక సింబాలిక్ మీనింగ్ ని ఆ సమాధులు మనకి ఇస్తున్నాయి మిత్రులారా. అందుకని మన అవగాహనలో ప్రతి ఒక్కడు ఒక విశ్వానికి ప్రతిరూపమే. వానితో లోకం అని అంటారు, వాడే ఒక లోకం అని అంటారు. అంటే జాషువా మహాకవి చెప్పినట్టుగా విశ్వనరుడను నేను అని అంటే దాని అర్థం నాకు కులం మతం లేదని మాత్రమే కాదు, ఈ విశ్వానికి నేను ప్రతీకను అని చెప్పటం కూడా. అట్లా ఈ మొత్తము విశ్వాన్ని మనిషికి ప్రతిరూపంగా చూడడం అనేది, ఆ మనిషి విశ్వానికి ప్రతిరూపంగా చూడడం అనేది మనకి మన పురాతత్వ శాస్త్రాల ప్రకారంగా కనిపిస్తున్నది మిత్రులారా. అందువల్ల మనిషి ఈ మొత్తం విశ్వానికి ప్రతీక. ఈ మనిషిలోనే అన్ని ఉన్నాయి. ఈ మనిషిలో నక్షత్రాలు ఉన్నాయి, ఈ మనిషిలో గ్రహాలు ఉన్నాయి, ఈ మనిషిలో ప్రకృతి ఉన్నది, ఈ మనిషిలో ప్రేమ, అనురాగము, అసూయ, ద్వేషము, ఆనందము,
సమస్త గుణాలు ఉన్నాయి. కాబట్టి నిత్యము మారుతూ ఉండేటువంటి విశ్వం లాగే ఈ మనిషి కూడా నిత్యం మారుతూ ఉంటాడు అని నమ్మినటువంటి ఒక పద్ధతి మనకి మన బృహత్శిలా యుగం కాలం నాటి అవన్నీ చూస్తే అర్థమవుతున్నది మిత్రులారా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం విశ్వాన్ని ఎలా భాగించారు, ఈ విశ్వాన్ని వాళ్ళు ఎలా భాగించారు, కాలాన్ని ఎలా భాగించారు అనేది తత్వానికి సంబంధించిన వాటిలో చాలా ముఖ్యమైనది. మనం చాలా వరకు అపోహలతో ఉన్నాం. స్వస్తిక్ సింబల్ అనేది ఆర్యులదని, అది నాజీలదని, ఫాసిస్టులకి అది సొంతమని మనం భ్రమపడుతున్నాం. వాస్తవానికి స్వస్తిక్ సింబల్ అనేది ఈ అనంత విశ్వాన్ని కలిపినటువంటి ఒక రేఖాగణితం. 4 మూలల్ని అన్న మ్యూట్ లో వాడరు అన్న, మీరు మ్యూట్ లో వాడరు అన్న. అన్న అన్న మ్యూట్ లో వాడరే సిరన్న. చాలా చోట్ల దొరికాయి, అక్రాస్ ద కంట్రీ దొరికాయి. ముఖ్యంగా తెలంగాణలో మనకి ఈ ఇప్పుడు పొన్నాల బాలన్న ఉండే ఏరియా కర్నూలులో దొరికినాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి స్వస్తిక ఆకారంలో ఉన్నటువంటి సమాధులు దొరికాయి. అంటే భూమి లోపల కనీసం ఒక 2 మీటర్ల దూరంలో లోతు తవ్వి ఆ లోతున పెద్ద పెద్ద బండలు ఏర్పాటు చేసి అవి స్వస్తికు ఆకారంలో ఉంటాయి. వాటి మధ్యన చనిపోయినటువంటి వీరుల యొక్క అస్థికలు, వాళ్ళు తినడానికి భోజనము, మట్టి కుండలు, నీళ్లు, దాంతో పాటు వాళ్ళు యుద్ధం చేయడానికి గాను పదునైన కత్తులు, మంచి ఇనుప కత్తులు, ఉక్కు కత్తులు కూడా పెట్టడం మనం చూసాం. అవి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల కాలానికి ముందుకు సంబంధించినవని కూడా మనకు కార్బన్ డేటింగ్ లో తెలిసింది. ఈ రకంగా చూసినప్పుడు విశ్వాన్ని స్వస్తికు ఆకారంలో వాళ్ళు వర్గీకరించటం అనేది మనం చూస్తాం. అదే నక్షత్రం ఆకారంలో కూడా మారుతుంది. అందుకని నక్షత్రం అనేది విశ్వానికి సంకేతము, స్వస్తిక్ అనేది కూడా విశ్వానికి సంకేతం మిత్రులారా. ఇంకొక ముఖ్యమైన సింబల్ గురించి కూడా మనం చర్చించుకోవాలి. వాస్తవానికి ఆ సింబల్ బ్రాహ్మణిజానికి సంబంధించింది కాదు. మనం దాన్ని వదిలేసుకోవడం మూలంగా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఆ సింబల్ ఏంటంటే మన స్వస్తిక్ సింబల్ కాకుండా ఇంకొకటి ఉంటది కదా, ఇట్లా ఓం సింబల్. ఓం సింబల్ ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓం సింబల్ లో పై భాగంలో కొద్దిగా మాత్రమే ఉంటది. ఇట్లా 3 అంకెలాగా ఉన్న దాంట్లో ఆ 3 అనేది కింద పెద్దగా ఉంటది, పైన చిన్నగా ఉంటది. ఆ చిన్నగా ఉన్న భాగము భూమికి ప్రతీక. ఈ కింది భాగం అంత పెద్దగా ఉన్న ఈ కింది భాగం అంతా కూడా నీటికి ప్రతీక. అదే విధంగా ఇట్లా గాలిలాగా ఇలా ఒకటి మనకి వ్యాపించి ఉంటది. అది ఒకటి గాలికి ప్రతీక, ఒకటి ఇట్లా పైకి లేచి ఉన్నదేమో ఆ ఎడ్జ్, ఇట్లా పైకి లేచి ఉన్న ఎడ్జ్ ఏమో ఫైర్ కి ప్రతీక. తర్వాత ఆ మధ్యన ఒక నక్షత్రం ఉంటది, ఆ నక్షత్రము ఆకాశానికి ప్రతీక. అంటే పంచభూతాల కలయిక ఈ విశ్వము, పంచభూతాల కలయిక ఈ మానవ జీవితం, ఈ సమాజం. అందుకని ఈ ప్రకృతి, ఈ విశ్వము, ఇవన్నీ కూడా పంచభూతాల అనే ధాతువులతో ఏర్పడ్డాయి. కాబట్టి పంచధాతువులతో ఏర్పడ్డ వాటిని సింబలైజ్ చేయడానికి మన పూర్వీకులు తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన సింబల్ ఆ ఓం అనే సింబల్. కానీ హలో, బ్రాహ్మణిజము
ఆ ఓం అనే సింబల్ ని ఓన్ చేసుకోవడం మూలంగా మనం వదిలేసుకున్నాం. కానీ దాన్ని తయారు చేసింది, దానికి సృష్టికర్తలం మాత్రం మనమే. అట్లా ఈ దేశంలో చాలా రకాలైనటువంటి గుర్తుల్ని మనం వదిలేసుకున్నాం. అదే విధంగా ఆచార సంప్రదాయాల్ని కూడా మనం వదిలేసుకున్నాం. అంటే ఈ సమస్త సృష్టికి మూలము విశ్వమని, ఆ విశ్వంలో దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో అనే విషయాన్ని మన వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే చనిపోతే మనిషి భూమిలోకి వెళ్ళిపోతాడని, మట్టిలో కలిసిపోతాడని మట్టిలోనే పాతి పెట్టారు. మట్టి మనకి అత్యంత ముఖ్యమైనది అని, ఎవరైనా సరే చనిపోతే మట్టిలోనే కలవాలని, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఎకరాల భూమి సంపాదించినా చివరికి నీ బతుకు 6 అడుగుల సమాధేరా అని మన జాతి చెప్పేటువంటి ఆ మాటని మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. కాబట్టి ఈ మట్టి, ఈ ప్రకృతి మనిషిని సృష్టించింది. ఈ ప్రకృతిలోనే అన్న మీ దగ్గర నెట్వర్క్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది. తోటి మొత్తం ఉన్నదని మనకి ఇప్పటికి కూడా సంకేతాలు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. మీరు గుర్తు చేసుకోండి, పొలంలో పని చేసేటప్పుడు మనం పొలానికి మొక్కుతాం, కుప్పను ఊచేటప్పుడు కుప్పకి మొక్కుతాం, నాగలి దున్నేటప్పుడు నాగలికి మొక్కుతాం. అదే విధంగా మనము ఏ పని చేసినా కూడా ముందు ఆ ఆచారాలకి మొక్కుతాం, భూమికి మొక్కుతాం. ఈ సంప్రదాయం నాకు అన్ని చోట్ల కనపడ్డది. నాగాలాండ్ లో కనిపించింది, మిజోరాంలో కనిపించింది, అరుణాచల్ ప్రదేశ్ లో కనిపించింది, చివరికి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా మనకి కనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళకి పిండం పెట్టే సంప్రదాయం బ్రాహ్మణులదైతే, చనిపోయిన వాళ్ళకి ఆకలి అవుతుంది, వాళ్ళకి మనం అన్నం పెట్టాలి అని వండుకున్న ప్రతిసారి మంచి మాంసం ముక్కలు తీసి మన చనిపోయిన పూర్వీకులకి అర్పించటం, వాళ్ళకి పెట్టి దండం పెట్టిన తర్వాతనే మనం తినటం అనే సంప్రదాయం మనలో చూస్తాం. ఈ సంప్రదాయము బ్రాహ్మణ వర్గాల్లో ఉండదు, బ్రాహ్మణ క్షత్రియ వర్గాల్లో ఉండదు. వాళ్ళు పిట్టకు పెడితే లేదా పిండము నీళ్ళలో కలిపేస్తే అక్కడికి వాళ్ళకి విముక్తి దొరికినట్టుగా భావిస్తారు. కానీ మన జాతులు ప్రధానంగా తింటున్న ప్రతిసారి మన పూర్వీకులకి అర్పించి వాళ్ళకి దండం పెట్టి తినటం అనేది మనం చూస్తాం. కల్లారబోయటము, బెల్లం శాగం ఆరబోయటము, తర్వాత కొబ్బరి నీళ్ళు ఆరబోయటము, మందు సారా ఆరబోయటము, ఇవన్నీ నేను అన్ని చోట్ల చూసిన, అక్రాస్ ద కంట్రీ చూసిన. అది కేవలం మన దగ్గర మాత్రమే ఉన్నది కాదు. అదేవిధంగా కోడికి ప్రధానమైన స్థానం ఉంది మన దగ్గర. ఇప్పటికీ ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ గుళ్ళ మీద అందమైన బలమైన కోడి పుంజుల బొమ్మలు వేయటం మనం చూస్తాం. మీరు ఒకసారి మిజోరాం మన దాని ఏమంటారు షిల్లాంగ్ వెళితే అక్కడ కాశీ జాతి మొత్తము కోడిని ఆరాధిస్తుంది. కోడి వాళ్ళకి చాలా ప్రధానమైన విషయం. వాళ్ళ గోడల మీద, వాళ్ళ ఇంకా రకరకాలైన పవిత్రమైన స్థలాలుగా చెప్పుకునే వాటి మీద కోడిని వాళ్ళు ప్రధానంగా చూడడం మనం చూస్తాం, ఉంచుతారు. వాళ్ళు కోడిని బలివ్వడం ద్వారా మన పూర్వీకులకి సంతృప్తినిచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అందువల్ల కోడిని మనం ఇక్కడ ఎట్లాగైతే పండగ పూట కోసుకొని తింటామో, దేశవ్యాప్తంగా కోడిని కోసుకొని తినటం అనేది ఒక సంప్రదాయంగా ఉన్నది. అంటే అది ఒక ఆచారంగా ఉన్నది, ఏదో సరదాగా కోసుకొని తినటం కాదు. పండగల పూట కోడిని కోసే ఒక సంప్రదాయం, ఆ తర్వాత మేకల్ని కోసి తినే సంప్రదాయం అనేది ఆదిమ సమాజం యొక్క విశ్వాసాలకి ప్రతీకగా ఉన్నది. అందుకని ట్రైబల్ ఫేట్స్ అని ఏవైతే చెప్తున్నారో అవి నిజానికి ట్రైబల్ ఫేట్స్ కావు, అవి ఇండిజీనియస్ ఫేట్స్, అంటే మూలవాసి మతాలు అవి. మీరు కాశీ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి మీది ఒక మతం కాదు, మీది వేరే మతం కాదు, మీది హిందూ మతంలో భాగం అని చెప్పండి, వాళ్ళు ఒప్పుకోరు. మరి సపరేట్ మతం అని అంటారు. జంతియాల దగ్గరికి వెళ్ళి చెప్పండి, అదే మాట అంటారు. గారోస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అదే మాట అంటారు. అట్లా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో, బర్మాకి బార్డర్ గా ఉన్నటువంటి, మియన్మార్ బార్డర్ గా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఆ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఇండిజినియస్ ప్రాక్టీసెస్. దే ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు అస్.
మనకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది అనేది మనకి పెద్ద ప్రశ్న. ఇంత పెద్ద దేశంలో ఒక జాతి ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తెలుసుకొని వచ్చి ఇక్కడ ఆ సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అంత రవాణా సౌకర్యం కూడా లేదు ఆ కాలంలో. మనం ఒక 3-4 వేల సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే చెప్తున్నా. అలాంటి సందర్భంలో సిమిలర్ కల్చర్ దేశవ్యాప్తంగా ఎలా ఎమర్జ్ అయ్యింది అనేది మనకు అంతుచిక్కని సమస్య. అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తము కల్చర్ ఏదైతే ఉన్నదో మనము దాన్ని బ్రాహ్మణికల్ కల్చర్ అని అనుకుంటున్నాము. కానీ అది బ్రాహ్మణికల్ కల్చర్ కాదు, అది మన జంబూ ద్వీప కల్చర్. ఆ జంబూ ద్వీప తత్వంలోంచే, ఆ కల్చర్ లోంచే బౌద్ధము, జైనము ఎమర్జ్ అయినాయి మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, దేవుణ్ణి నిరాకరించి సమాజాన్ని మనిషి కేంద్రంగా ఆర్గనైజ్ చేసినటువంటి బౌద్ధం ఈ సమాజాన్ని ఎలా కంట్రోల్ చేయగలిగింది అని ఒక ప్రశ్న వేశాడు. వేసి దానికి సమాధానం కూడా చెప్పాడు. అదేంటంటే నైతిక విలువల పునాదిగా ఈ సమాజాన్ని కంట్రోల్ చేయగలిగింది బౌద్ధం అని చెప్పాడు. వాస్తవానికి అది బౌద్ధం తీసుకొచ్చినటువంటి మార్పే కాదు, అంతకన్నా ముందు నుండి మన పూర్వీకులు ప్రాక్టీస్ చేసినటువంటి అత్యంత ముఖ్యమైన సూత్రం. మీకు హరప్ప మహెంజదారో నాగరికతల్లో కావచ్చు, లేదా రీసెంట్ గా ఇక్కడ మధుర మీనాక్షి ప్రాంతంలో తవ్వకాలు జరిపితే దొరికినటువంటి ఆకారాలు కావచ్చు. ఆ ఆకారాలని మనము గమనించి చూసినప్పుడు ఎక్కడ కూడా దేవుడి బొమ్మ లేదు. పశుపతి అనే ఒక వ్యక్తి బొమ్మ ఉన్నట్టుగా చూపిస్తున్నారు, కానీ అది మరిదశ సింధు నాగరికతకు సంబంధించిన విషయం. అది కూడా దేవుడు కాదు, అది దేవుడు అని వీళ్ళు బ్రాహ్మణికల్ పర్స్పెక్టివ్ నుంచి ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది దేవుడికి సంబంధించిన విషయం కాదు. తర్వాత ఆ సింధు నాగరికతలో ఎక్కడ కూడా దేవుడి విగ్రహాలు బయటపడలేదు. ఒకే ఒక్క విగ్రహం బయటపడింది హరప్ప నాగరికతలో. ఆ విగ్రహం మీకు యూట్యూబ్ లో కూడా దొరికితే కనిపిస్తుంది. ఆ విగ్రహము ఎవరిది అనేది ఇప్పటికీ ఒక పెద్ద చర్చగా ఉన్నది. అయితే నేననేది ఏంటంటే అది ఈ సింధు నాగరికతని పరిపాలించినటువంటి, ఈ జంబూ ద్వీప రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి విగ్రహం అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ విగ్రహంలో మీరు గమనించి చూస్తే చాలా అద్భుతమైన వర్చస్సు ఉంటది, బొట్టు ఉంటది. అదే విధంగా నగిశీలు చెక్కినటువంటి దుప్పట్ట కప్పుకొని ఉన్నది మనం చూస్తాం. బ్రాహ్మణిజము బొట్టు పెట్టుకుంటే బ్రాహ్మణిజం అని, అది హిందూ మతం అని మన వాళ్ళు ఒక రకంగా అపోహ పడుతూ ఉన్నారు. వాస్తవానికి బొట్టు అనే సంప్రదాయము బ్రాహ్మణులకి లేదు. ఆర్యులకి నిత్యం మంచు కురుస్తూనే ఉంటది. ఆ మంచు కురిసే సమాజంలో, వాతావరణంలో బొట్టు పెట్టుకుంటే అది ఉండే పరిస్థితి లేదు. అలాంటప్పుడు బొట్టును బ్రాహ్మణులు కనిపెట్టిరని, అది హిందూ మతానికి ప్రతీక అని మనం అందరం దాన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. కానీ అది కాదు. సింధు నాగరికతలో దొరికిన ఆ విగ్రహంలో, ఆ విగ్రహానికి మంచి బొట్టు ఉండడం మనం చూస్తాం. అంతేకాదు చాలా మంది ఆడవాళ్ళ ముద్రలు దొరికాయి. ఆ ముద్రల్లో స్త్రీలు ఇలా బొట్టు పెట్టుకుంటున్న భంగిమల్లో ఉన్న ముద్రలు కూడా ఉన్నాయి. కాబట్టి బొట్టు అనేది మన పూర్వీకులు తయారు చేసినటువంటి ఒక సంప్రదాయం. అది పీనల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయడానికి, అడ్రినల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయడానికి మన వాళ్ళు కనిపెట్టినటువంటి ఒక అత్యంత ముఖ్యమైన పాయింట్. అది అంటే శరీరంలో అనేక జీవకణాలు ఉన్నాయని, జీవనాడులు ఉన్నాయని, ఆ జీవనాడుల్ని మనము కదిలించడం ద్వారా, ఓపెన్ చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చని, ఈ శరీరాన్ని అనంత విశ్వంతో అనుసంధానం చేయొచ్చని మన వాళ్ళు ఆ కాలంలోనే కనిపెట్టిరనే విషయాన్ని, సమాజాన్ని మన వాళ్ళు తయారు చేసినప్పుడు ఆ సమాజాన్ని నడిపించడానికి నైతిక విలువల్ని, కొన్ని సూత్రాలని ప్రమాణంగా పెట్టుకున్నారు. ఆ సూత్రాలే ఒక జాతి ఆవిర్భావానికి కారణమైనవి అనేది మొత్తం చరిత్రకారులు, ఆంథ్రోపాలజిస్టులు చెప్తారు. విలువలు, ఈ విలువల ప్రకారంగా మనిషికి జీవితం ఉంటది, ఆ సంఘంలో జీవితం ఉంటది. బ్రాహ్మణిజము వీటన్నింటికి వ్యతిరేకమైంది.
స్వేచ్ఛ ఉండదు, స్వతంత్రం ఉండదు, న్యాయం ఉండదు, సమానత్వం ఉండదు. కానీ సింధు నాగరికతలో దొరికినటువంటి అనేక ఆధారాలు కావచ్చు, ఇప్పటికీ ఆదిమ సమాజంలో ఉన్నటువంటి అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్, అట్లాగే ఇప్పటికీ మన ఎస్సీ జాతుల్లో, మాలమాదిగ జాతుల్లో ఉన్నటువంటి సంప్రదాయాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే సమానత్వం ప్రాతిపదికన మన సంఘం నడుస్తూ ఉంటది. అందరూ సమానమే. అదేవిధంగా స్వేచ్ఛ ఉంటది. నువ్వు ఏదైనా ఆలోచించు, ఏదైనా చెయ్యి, క్రియేటివ్ గా చెయ్యి, కానీ అది మన సమాజానికి ఉపయోగపడే విధంగా చెయ్యి. ఎందుకనంటే ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ నీ సోదర బంధువులు, నీ రక్త బంధువులు. కాబట్టి ఈ రక్త బంధువుల శ్రేయస్సు కోరి నువ్వు ఈ సమాజాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ సమాజాన్ని సుఖంగా జీవించడానికి ఎలాంటి ఆలోచనలు అవసరమైతాయో అవన్నీ చేయాలి. దానివల్ల క్రియేటివిటీ అనేది విపరీతంగా మన సమాజంలో పెరిగింది. అసమానతలు లేవు. ముఖ్యంగా మాతృస్వామ్య సమాజము మన దేశంలో ఉన్నది. ఈ మాతృస్వామిక సమాజం అనేది దండకారణ్యంలో ఉన్న ప్రాంతంలోనూ ఉన్నది, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉన్నది. మన మాదిగ జాతి, మాల జాతిలో, బీసీల్లో కూడా ఈ స్వభావం మనకి కనిపిస్తుంది. అంటే ఆడపిల్ల కాళ్ళు మొక్కటం, మేన వదినని అక్క అని పిలవటం, చివరికి మనవరాలు కాళ్ళు కూడా మొక్కటము, వాళ్ళని గౌరవించటం అనే సంప్రదాయము మన జాతుల్లో మాత్రమే ఉన్నది. ఆడవాళ్ళ చేత కాళ్ళు మొక్కించుకునే సంప్రదాయము ఆర్యులదైతే ఆడపిల్లల కాళ్ళు మొక్కటం అనేది మన మూలవాసి సమాజం యొక్క ఆచారం. కాబట్టి ఈ రకంగా మాతృస్వామ్య వ్యవస్థని మన దేశంలో ముందు నుండి పెట్టుకున్నది, అదొక ముఖ్యమైన వ్యవస్థగా తయారు చేసుకున్నది మనమే. కానీ ఆ తర్వాత బ్రాహ్మణిజం ప్రభావంలోకి వెళ్ళి పితృస్వామ్యం పెత్తలు చెలాయించడం మూలంగా మన జాతుల్లో కూడా పితృస్వామ్య భావజాలం వచ్చింది. నేను ఈ సందర్భంగా మీకు మేఘాల్యాండ్ ప్రాంతంలో ఉన్న మన మ్యారేజ్ సిస్టమ్ గురించి చెప్తా. అక్కడ పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళదు. పెళ్లి చేసుకున్న అబ్బాయే అత్తగారింటికి రావాలి. తర్వాత ఆ పుట్టిన పిల్లలని తల్లి పేరు మీదుగా ఐడెంటిఫై చేస్తారు తప్ప తండ్రి పేరుతో ఐడెంటిఫై చేయరు. తర్వాత ఆస్తి హక్కు అంతా స్త్రీలకు మాత్రమే ఉంది. అక్కడ మగవాళ్ళకి ఆస్తి హక్కు లేదు. అంటే తల్లిదండ్రుల నుండి ఆస్తి బిడ్డలకు వస్తుంది తప్ప కొడుకులకి రాదు. అందువల్ల అక్కడ స్త్రీలందరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వాళ్ళ మొహంలో ఎక్కడ విచారం ఉండదు, భయం ఉండదు, ఆందోళన ఉండదు. నా మొగుడు వదిలేస్తే నా బతికేమైపోద్దు అనే పిరికితనం ఉండదు. పైగా మగవాళ్ళందరినీ వాళ్ళు గౌరవిస్తూనే వాళ్ళు ఆ మాతృస్వామ్య వ్యవస్థని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. మేము హిందూ సమాజంలో భాగం కాలేము, మేము ఆ చట్రంలోకి రాలేము, మమ్మల్ని ఇముడ్చుకోలేదు హిందూ సమాజము. కారణం ఏంటనంటే మాకున్న ఈ మాతృస్వామిక వ్యవస్థ. కాబట్టి మేము హిందువులం కాదు అని ఖాసీ జాతి ప్రజలు చెబుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఖాసీ అనే మతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పుస్తకాలు రాశారు. ఒకవేళ ఆ మతానికి ఆ పేరు పెట్టాల్సి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతుల యొక్క ఆచారాలు అదే రకంగా ఉన్నాయి. కాబట్టి మనము ఆ ఖాసీ రిలీజియన్ ని కాస్త మనము మాదిగ రిలీజియన్ గా పెట్టే అవకాశం కూడా ఉంది. అట్లా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మహాదిగ జాతి ప్రాక్టీసెస్ ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి అనేది నాకు అనిపిస్తుంది. అయితే మియన్మార్, బర్మా అలాంటి చైనా లాంటి దేశాల్లో కూడా ఈ సంప్రదాయము, ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. అందుకని అటు ఇండోనేషియా కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఈ సరిహద్దు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ లక్షణాలే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి జంబూద్వీప తత్వము స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము అనే విలువల ఆధారంగా నిర్మాణమైంది. అది అంతరాల్ని అంగీకరించదు. మనిషి పుట్టింది స్వేచ్ఛతో పుట్టిండు, ప్రకృతిలో అంతర్భాగంగా పుట్టిండు. మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రకృతిలోనే కలిసిపోతాడు. ఈ మధ్యలో ఎలాంటి అంతరాలు ఉండడానికి వీల్లేదు. మానవ కల్పితమైన ఈ అంతరాల్ని ఎవరు అంగీకరించకూడదు అని బలంగా భావించే ఒక సిద్ధాంతము, ఒక భావజాలమే ఈ జంబూద్వీపంలో ఉండేటువంటి తత్వం. అయితే జంబూద్వీపం అనే పేరు అత్యంత ప్రాచీనమైనది. అది అనేక రచనల్లో కనిపిస్తున్నది. అది బ్రాహ్మణిజం అంటే వేద రచనల్లో జంబూద్వీపం అనే పేరు కనిపిస్తున్నది. బౌద్ధ, జైన శాస్త్రాల్లో, గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. అయితే
ఇప్పుడు ఆధునిక కాలానికి ఆ జంబూ ద్వీప విలువలు మనకి ఎలా అవసరం అనేది మనం ఆలోచించుకోవాలి మిత్రులారా. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువల ఆధారంగా రచించబడ్డది అని రాశానని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆ విలువల్ని నేను బుద్ధుని దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పాడు. అయితే ఆ విలువల్ని బుద్ధుడు ఎక్కడి నుండి తీసుకున్నాడు అని అంటే ఈ జంబూ ద్వీపంలో ఉన్న ప్రజల ఆచరణలోంచి తీసుకున్నాడు. ఏ విలువ అయినా ఒకరు సృష్టించితే వచ్చేది కాదు, అది గాల్లోంచి ఊడిపడేది కాదు. అది అనేక సంవత్సరాల పాటు సమాజంలో ఆచరణలో ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే అది ఒక విలువగా, ఒక సూత్రంగా, ఒక సిద్ధాంతంగా, ఒక దృక్పథంగా అందరి చేత అంగీకరించబడుతుంది. కాబట్టి బుద్ధుడు తీసుకున్నటువంటి ఆ విలువలు, ఆ సంఘ నిర్మాణం అంతా, ఆ ప్రజాస్వామిక నిర్మాణం అంతా కూడా మన పూర్వీకులు, బుద్ధుని కన్నా ముందే ఉన్నటువంటి పూర్వీకులు తయారు చేసినటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జాతుల మధ్యన అనేక ఘర్షణలు జరిగినాయి. అంటే మన దేశంలో అనేక జాతులు ఉన్నాయి, తెగలు ఉన్నాయి. ముఖ్యంగా తెగలనే అనాలి, వాటిని జాతులు అనకూడదు. జాతిలో చాలా తెగలు ఉండొచ్చు. ఆ తెగల మధ్యన ఘర్షణలు జరిగినాయి. చాలా తెగలు ఆ యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు కూడా. యుద్ధంలో ఓడిపోయిన తెగల మధ్యన కూడా గెలిచిన తెగకి, యుద్ధంలో ఓడిపోయిన తెగకి మధ్యన విలువల ప్రకారంగా పెద్దగా తేడా ఏమీ లేదని నేను బలంగా నమ్ముతున్నా. రాహుల్ సాంకృత్యాయను డిడి కోశాంబి రాసినట్టుగా బానిసత్వం మన సమాజంలో ఉన్నది అని కొద్దిగా రాశారు. బానిసత్వము ఆధునిక రూపం, అది ముఖ్యంగా ఫ్యూడల్ సమాజ కాలంలో ఉన్నటువంటి బానిసత్వం. బానిసల్ని అమ్మడం, కొనటం అనే పద్ధతి మన దేశంలో అంతగా జరిగి ఉండకపోవచ్చు. యూరోప్ సమాజంలో బానిసల్ని అమ్మడం, కొనడం అనేది జరిగింది, కానీ మన దేశంలో మాత్రము బానిస వ్యాపారం పెద్దగా జరిగినట్టుగా దాఖలాలు లేవు. ఎందుకంటే మనిషిని స్వేచ్ఛాజీవిగానే ఈ సమాజం గుర్తించింది, కానీ ఎప్పుడు కూడా బానిసని చేసి అమ్మిన సందర్భం లేదు. అయితే బ్రాహ్మణిజము పై చేయి సాధించి ఈ దేశంలో కుల వ్యవస్థని తయారు చేసిన తర్వాత బానిస వ్యవస్థ అనే దాని రూపం వేరే రూపంలోకి మారింది. బానిసలకి, అంటరాని వాళ్ళకి ఉన్న మౌలికమైన తేడా ఏంటంటే బానిసల్ని ముట్టుకుంటారు, అమ్ముకుంటారు, వాళ్ళతో సంసారం కూడా చేయగలుగుతారు. కానీ అంటరాని వాళ్ళని చూడడానికి వీల్లేదు, తాకడానికి వీల్లేదు, కనీసం మాట్లాడడానికి వీల్లేదు, ఊళ్ళోకి రానివ్వడానికి వీల్లేదని చేతుల మీద బహిష్కారం చేసి వెలేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత వచ్చినటువంటి అంటే ఈ క్యాస్ట్ సిస్టమే మన దేశంలో బానిస వ్యాపారం జరగకుండా అడ్డుకున్నది అనేది ఒక వాదన కూడా ఉన్నది. ఎందుకంటే కులం, ఏ కులం వాడో తెలియనప్పుడు ఈ కొనుక్కొని బానిస యజమాని ఏం చేసుకుంటాడు? కాబట్టి మనిషిని ముట్టుకుంటేనే మైల పడతాం అనుకునే ఒక సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి సవర్ణ పెట్టుబడి అంటే సవర్ణ సంపన్నులు, అగ్రకుల సంపన్నులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, వాళ్ళు మనల్ని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ జాతుల్ని ఎప్పుడు కూడా మనుషులుగా గుర్తించలేదు. కాబట్టి ఆ బానిస వ్యాపారం కూడా ఇక్కడ జరగలేదు అనేది ఒక హైపోథీసిస్ ఉన్నది మిత్రులారా. ఏది ఏమైనా విలువల ప్రాతిపదికన ఈ సమాజాన్ని మనం నిర్మించాం. ఆ విలువలకి ఆకర్షితులయ్యి ప్రపంచంలో ఉన్న నలుమూలల నుండి మన దేశానికి వచ్చారు. ఇక్కడున్న నాగరికతను చూసి ముచ్చటపడ్డారు. ఈ నాగరికతలో కలిసి బతకడం కోసము, బతుకుదురు కోసం ఇక్కడికి ఆర్యులు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. మన జంబూద్వీప పట్టణాలని, 2000 పట్టణాలని ధ్వంసం చేసిర్రు. ఆ ధ్వంసం చేసిన వాళ్ళని పురంధరులు అన్నారు, అతడే ఇంద్రుడు అని అన్నారు. పట్టణాలని ధ్వంసం చేసినందుకు గాను అతనికి పురంధరుడు అనే బిరుదు ఇవ్వడం మనం చూస్తాం. తర్వాత ఇంద్రుడు శంబరుడితోటి 40 సంవత్సరాల పాటు యుద్ధం చేసినట్టుగా మనకు వేద సాహిత్యంలో ఆధారాలు దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఋగ్వేద కాలంలో సందర్భం మనకి తెలుస్తున్నది మిత్రులారా. ఇక్కడ మనము భాష సంబంధ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ దేశంలో అందరూ మాట్లాడిన భాష తమిళం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆసేతు హిమాచలం ప్రజలు మాట్లాడిన భాష తమిళం అని చెప్పాడు. ఇరాన్ సరిహద్దుల్లో కూడా ఇప్పటికీ బ్రాహ్మీ అనే ఒక భాషని, అంటే అది ద్రవిడ భాష మాట్లాడుతున్న విషయాన్ని మనకి బద్రిరాజు కృష్ణమూర్తి గారు ద్రవిడ భాషల మీద చేసిన పరిశోధనలో చెప్పడం జరిగింది. మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్, ఈ అన్ని చోట్ల ఆదివాసులు మాట్లాడుతున్న భాషలన్నీ కూడా ద్రవిడ భాషలే. కాబట్టి ద్రవిడ భాష మనకు మూల భాష అయినప్పుడు ఆ మూల భాషలో కొన్ని విషయాల్ని మనం ఎలా ఉచ్చరిస్తాం అనేది అర్థం చేసుకోవాలి.
వేదంలో అంటే ఋగ్వేదంలో ఇంద్రుడు 40 సంవత్సరాల పాటు శంబర మహారాజుతో యుద్ధం చేసిండు అని అన్నప్పుడు శంబర్ అనే మాటని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి? తమిళంలో సకారం ఉండదు మిత్రులారా. తమిళంలో జకారం ఉండదు. వాళ్ళు జగన్ని సగన్ అంటారు. సకారం మాత్రమే ఉంటది, జకారం ఉండదు వాళ్ళకి. కాబట్టి జాంబవంతుని వాళ్ళు సాంబవన్ అని అంటారు. సాంబ పురాణం కూడా ఉన్నది తమిళంలో. ఎంసి రాజా ఆది హిందూస్ అని ఒక పుస్తకం రాశాడు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కంటెంపరీ, సమకాలికుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తో కలిసి పనిచేసేందు. మహాదిగై, ఓ మహాదిగై రా రా, జాంబవా రా రా అంటే సాంబవా రా రా అని పిలిస్తే ఆయన దిగి వచ్చినట్టుగా ఆ పుస్తకంలో రాశాడు. అంటే సాంబ పురాణం సాంబవన్ అని పిలవటం అనేది జాంబవన్ అనే దానికి మరో రూపం మిత్రులారా. మనం పరిశీలించి చూస్తే అది జాంబవంతునికి మరొక పేరని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. జకారం ఉండదు కాబట్టి అది సకారంగానే అందులో నిక్షిప్తమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఆ జాంబవంతుడు 40 సంవత్సరాల పాటు ఇంద్రునితోటి యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడిండు, ఈ పట్టణాల్ని కాపాడిండు. కానీ అధర్వ యుద్ధం ద్వారా ఆయన్ని చంపి, మన పూర్వీకుల్ని చంపి మన రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఈ పరంపర అంతా మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ జాంబవంతుడి వారసుడు చాలా మంది వచ్చారు, చాలా యుద్ధాలు జరిగినాయి. దాంట్లో సుదాసుడు అనే వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్. సుదాసుడు ఆ 9 మంది రాజుల్ని ఓడించి రాజ్యాన్ని స్థాపించిండు. ఆయన పేరు మీదుగానే ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది, భరతఖండం అనే పేరు వచ్చింది మిత్రులారా. అయితే ఆ సుదాసుని ఆర్యుల రాజుల్లో ఒకటిగా, ఆర్యగణ రాజుల్లో ఒకటిగా రాహుల్ సాంకృత్యాయ అని రాశాడు. మిగతా చరిత్రకారులు కూడా రాశారు, కానీ నేను దాన్ని నమ్మను. కారణం ఏంటంటే వైదిక రచనల్లో, వేద రచనల్లో ఉన్నాయన్నీ కరెక్టే అని అనుకోవడానికి వీల్లేదు. అవన్నీ వాళ్ళవే అని చెప్పుకోవడానికి కూడా మనం అలా చెప్పడాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. అందువల్ల మిత్రులారా, ఇది ఈ మొత్తం పరిస్థితిని గమనించినప్పుడు అత్యంత పురాతనమైన ప్రాచీనమైన విలువలే ఆధునిక రూపంలో కొనసాగుతూ ఉంటాయి. ఒక బిల్డింగ్ ని మనం ధ్వంసం చేయవచ్చు, ఒక నిర్మాణాన్ని మనం ధ్వంసం చేయవచ్చు, కానీ ఒక సంస్కృతిని అంత ఈజీగా మనం నాశనం చేయలేము. ఆ సంస్కృతిని నాశనం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ఏదో ఒక రూపంలో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే మన సమాజంలో ఇంకా ఆ ఆదిమ విశ్వాసాలన్నీ మనకి కంటిన్యూస్ గా కనిపిస్తున్నాయి మిత్రులారా. ఉదాహరణకి మన దగ్గర కోడిని తిప్పేయడం అనేది ఉంటది. ఏదైనా చెడు జరిగింది, లింగాయతులు హిందువులు గారు, ఖాసీలు జంతీయులు, గారోసు కాదు. అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్న గోండు, కోయ, కుయి ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆదివాసులు హిందువులు గారు, మాలమాదిగలు అయితే అసలే హిందువులు గారు, బీసీలు హిందువులు గారు. అట్లాగే శైవం హిందూ మతం కాదు, వైష్ణవము హిందూ మతం కాదు. ఏది హిందూ మతం అనేది ఇప్పటికీ తేలని విషయం. అది ఒక రాజకీయ భావన. కాబట్టి మనం కూడా కొద్దిగా కాన్షియస్ గా ఉండాలి. ప్రతి దాన్ని వ్యతిరేకించే అది వదులుకోవడం చాలా అవసరం అని నా అభిప్రాయం. ఎందుకంటే మన పెళ్లిళ్ళు, మన పేరెంటాల్లో ఉండేటువంటి ప్రాక్టీసెస్ అవి మనవి, అవి బ్రాహ్మణులు తయారు చేసినవి కావు. మాదిగలకి పెళ్లిళ్ళు బయలులు చేస్తారు, మాలలకి పెళ్లిళ్ళు పంబాలోళ్ళు చేస్తారు. అసలు బీసీలకి పెళ్లిళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరు. ఒకప్పుడు వాళ్ళే చేసుకునేది, అంటే ఒళ్ళ కమ్మరోళ్ళు చేసేది. ఇప్పుడు పైసల కోసం బ్రాహ్మణులు వచ్చి బీసీలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. కాబట్టి వివాహ సంప్రదాయాల్ని మొత్తం చుడతారు. చుట్టి దాని మధ్యన ముందు దానికన్నా ముందు పోలు పోస్తారు. పోలు ఎట్లా ఉంటది, అష్టదిక్కుల్ని
కలుపుతున్నటువంటి ఒక పోలు పోస్తారు. అది బియ్యంతో పోస్తారు. ఆ పసుపు బియ్యంతో పోస్తారు. ఆ పోలు మధ్యన అంటే ఆ 4 మూలల మధ్యన 4 మూలల్లో కుండలు పెట్టి దారం పెట్టి దాని మధ్యన దాన్ని ఏమంటారు నాగడి పోలు పెట్టి పీటలేసి దాంట్లో కూర్చోబెడతారు. అక్కడ బయలు పాటలు పాడుకుంటా ఎగురుకుంటా పెళ్లిళ్ళు చేస్తారు. దాని అర్థం ఏంటంటే ఈ అనంతమైన విశ్వంలో, ఈ అందమైన విశ్వంలో ఈ ఇద్దరు దంపతులు ఒకటవుతున్నారు, భార్యాభర్తలు అవుతున్నారు అని చెప్పటం. ఆ తర్వాత ఆ కుండలకి కట్టినటువంటి ఆ దారాన్ని అంతా తీసి దాన్ని ఒక దండగా చేసి అమ్మాయి మెడలో వేస్తారు. దాని అర్థము ఈ అమ్మాయి ఈ సమస్త విశ్వాన్ని ధరిస్తున్నది, మోస్తున్నది. ఈమె ఈ విశ్వానికి ప్రతీక. ఈ విశ్వం ఏ విధంగానైతే మనిషికి జన్మనిచ్చిందో ఈ ఆడబిడ్డ కూడా రేపు తన సంతానానికి జన్మనివ్వబోతున్నది అని చెప్పడం దాని అర్థం మిత్రులారా. కాబట్టి తాళి అనగానే అది బ్రాహ్మణులు తయారు చేసిందని, అదేదో మనవాదులు తయారు చేసిందని మనం అనుకుంటాం. కానీ అది కాదు. దానికి ఉన్న ఇంకొక అర్థం ఏంటంటే పసుపు అనే రంగు మహాభినిష్క్రమణానికి సంకేతం. ఈ ఆడపిల్ల ఆ పసుపు తాడుని మెడలో వేసుకున్నది అని అంటే శాశ్వతంగా ఆ తల్లిదండ్రుల్ని వదిలి ఆ భర్త కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక నుంచి ఆమె భర్త యొక్క కుటుంబాన్ని మోస్తది అని అర్థం. మళ్ళీ శాశ్వతంగా ఇదే పాస్వర్డ్ మీద మళ్ళీ జాయిన్ అయిదాం. ఒక నిమిషంలో కట్ కాబోతుంది. ఓకే అన్న, రైట్ కానివ్వండి. అవుతుంది. కాబట్టి బౌద్ధంలో కూడా పెళ్లి జరుగుతుంది. బౌద్ధంలో పెళ్లి జరిగినప్పుడు కూడా ఆడపిల్లలకి పసుపు దారం వేయటం అనేది మహాయాన సంప్రదాయంలో భాగంగా వచ్చింది. అందువల్ల ఏది మనది కాదు అనేది మనం విభజన చేసుకుంటే మెజారిటీగా ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలన్నీ కూడా ఈ జంబూద్వీప సంస్కృతివి. అవి మన జాతి పూర్వీకులు తయారు చేసినటువంటివి, ఆచరించినటువంటివి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆధునికత పేరు మీద మనం అడ్వాన్స్ కావాలి, కానీ మన అస్తిత్వాన్ని నిలబెట్టే విషయాన్ని కూడా మనం ఈ జంబూద్వీప రాజ్యం అనేటటువంటిది చాలా గొప్ప మానవీయ విలువలతోటి, తర్వాత ప్రేమతోటి, సమధర్మంతో, విజ్ఞానంతో, స్వేచ్ఛతోటి, సోదరాభావంతో కొనసాగినటువంటి రాజ్యంగా మనం చెప్పవచ్చు. నిజానికి మనకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి భావనలు 1789 లో జరిగినటువంటి ఫ్రాన్స్ విప్లవం నుండి తీసుకుంటున్నామని భావిస్తాం. కానీ అవి నిజానికి జంబూద్వీప రాజ్యం నుండే స్వీకరించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు. మిత్రులారా, ఇట్లా జంబూద్వీప రాజ్యం అనేటటువంటిది గొప్ప, ప్రపంచానికి ఒక సాంస్కృతిక కేంద్రంగా, ప్రపంచానికి ఒక విజ్ఞాన కేంద్రంగా విలసిల్లినటువంటి రాజ్యంగా మనం జంబూద్వీప రాజ్యాన్ని చెప్పవచ్చు. అయితే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల వరకు జంబూద్వీప రాజ్యము చాలా సంపదలతోటి, అద్భుతమైనటువంటి మానవీయ విలువలతోటి నడిచినటువంటి రాజ్యం పైన, ప్రపంచంలో ఇది పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి రాజ్యం కావడం వల్ల ఈ రాజ్యం పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని శక్తుల పైన కుట్రలకు బలి కావడానికి ఆధారంగా ఉంది. అంటే అట్లా కుట్రలు పన్నినటువంటి జాతిలో ఆర్య జాతి మొట్టమొదటి జాతి. జంబూద్వీపం పైన కుట్ర పన్న జాతుల్లో ఆర్య జాతి పశువులను మేపుకుంటూ ఆల్రెడీ ఈ జాతి యొక్క సంపద గురించి, ప్రకృతి వనరుల గురించి గొప్పగా విన్నటువంటి ఆర్యులు ఈ రాజ్యానికి వస్తే తమకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి జంబూ రాజులను కుట్రతోటి ఓడించినటువంటి పరిస్థితి. జంబూద్వీప రాజులు ఓడిపోవడానికి వాళ్ళు నియమించుకున్నటువంటి
నియమాలే ప్రధానమైనటువంటి కారణంగా చెప్తా ఉన్నారు చరిత్రకారులు. ఏమిటి అంటే జంబూద్వీప రాజ్యంలో ఉన్న మంచి లక్షణాలే బలహీన లక్షణాలుగా కూడా వారికి ఆర్యులకు కనిపించింది. జంబూద్వీప రాజ్య నిర్మాతగా ఉన్నటువంటి జాంబవంతుడు అని అంటే ఆయన స్వయంగా వెలిసినటువంటి వాడు. మనము శివుణ్ణి మాత్రమే స్వయంభు అనుకుంటాం, కానీ జాంబవంతుడు అంత జ్ఞానాన్ని, అంటే ప్రకృతినే జాంబవంతుణ్ణి తర్వాత ఒక బుద్ధుణ్ణి తన అవసరాల రీత్యా పుట్టించుకున్నట్టుగా జాంబవంతుని రాజ్యం కూడా అట్లానే విలసిల్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్వయంభుగా వెలిసినటువంటి జాంబవంతుడు అనేక రకాల ఆటవిక లక్షణాలతో తిరుగుతా ఉన్నటువంటి మనుష్య సమూహాన్ని ఒక దగ్గరికి చేర్చి వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి, ఒక సాంస్కృతిక విలువలన్నింటిని కూడా మనుష్య జాతికి అందించినటువంటి వ్యక్తి ఎవరనంటే జాంబవంతుడిగా మనం చెప్పవచ్చు. అట్లా 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం అట్లా ఉన్నటువంటి రాజ్యంలో ఆర్యులు వచ్చి ఇక్కడ దాడి చేయక మునిపే మన నియమాలను అధ్యయనం చేశారని చెప్పాను కదా. ఏమిటి ఆ నియమాలు? మనం పెట్టుకున్న నియమాలు, జంబూద్వీప రాజ్యం పెట్టుకున్న నియమాలు ఏంటనంటే, నెంబర్ 1, జంబూద్వీప రాజ్యంలో రాత్రిపూట యుద్ధం చేయబడదు. ఇది మొట్టమొదటి నియమం. రెండో నియమం ఏంటనంటే, శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు కూడా యుద్ధం చేయమ్మ. అది జాంబవ లక్షణం కాదు. మూడవ లక్షణము, స్త్రీలతోటి యుద్ధం చేసేటటువంటి లక్షణం కూడా మనది కాదు. నాలుగవది, శత్రువు అలర్ట్ గా లేనప్పుడు కూడా మనం యుద్ధం చెయ్యం. ఈ అన్ని లక్షణాలను పరిశీలించినటువంటి ఆర్య జాతి ఈ లక్షణాలతోటే మన పైన దాడి చేయడం జరిగింది. స్త్రీలతోటి రాత్రిపూట యుద్ధం చేయడం, తర్వాత మనం అలర్ట్ గా లేనప్పుడు దొంగచాటుగా యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా చేసి కుట్రతోటి మనల్ని ఓడించి వశపరుచుకున్నారు. అట్లా కొంతమంది ఓడిపోయినప్పుడు ప్రతిఘటించినటువంటి జాతి ఏదన్నా ఉన్నది అని అంటే అది మాదిగ జాతిగానే మనం చెప్పొచ్చు. అట్లా ఓడిపోయిన రాజులను కొంతమందిని చంపేశారు, కొంతమందిని అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేశారు, కొంతమందిని బహిష్కరించారు. అట్లా బహిష్కరించినటువంటి వాళ్ళల్లో నాయుడు, ద్రావిడులు, దస్యులు, నిషాదులు, రాక్షసులు, శూద్రులు సేవకులుగా మలుచుకొని మనతోటి బానిస పనులు ఆర్యులు చేయించుకోవడం అనేటటువంటిది. ఆ తరువాత చాతుర్వర్ణ వ్యవస్థను కూడా సృష్టించడం జరిగింది. ఈ అన్ని లక్షణాలతోటి దేవుడి పేరుతోటి, ముఖ్యంగా దేవుడి పేరుతోటి మన పైన భావజాలపరమైనటువంటి దాడి జరిగి మనల్ని జ్ఞానహీనులుగా మార్చినటువంటి ఒక అత్యంత పకడ్బందీ వ్యవస్థ ఏందనంటే దైవ వ్యవస్థ. అట్లా 33 కోట్ల మంది దేవతలను, దేవుళ్ళను మనపై జాషువా చెప్పినట్టు ఎగబడి మన పైన దాడి చేశారు. వాళ్ళకు దేవతలుగా కనపడుతున్నారు, వాళ్ళు మనకు రాక్షసులుగా కనపడుతున్నారు. సో ఇట్లా జంబూద్వీప రాజ్యము ఆర్యుల కుట్రతోటి నాశనమే. ఈ రాజ్యంలో ఎన్నో జీవనదులు, సెలయేర్లు, కొండలు, అంతు చిక్కనటువంటి పర్వత శ్రేణులు, హిమాలయ పర్వతాలు, అటవీ సంపద, జంతు సంపద, వృక్ష సంపద, ఉద్యానవనాలు, ఇవన్నీ కూడా జంబూద్వీప రాజ్యంలో ఉన్నటువంటి సంపద. 101 ఖనిజాలకు కేంద్రంగా ఉన్నదట జంబూద్వీపం. అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేవు ఇన్ని రకాల ఖనిజాలు, లోహాలు.
బంగారము, ఇనుము, వెండి, ఇవన్నీ రకాల 101 రకాల ఖనిజాలు ఈ జంబూ ద్వీప రాజ్యంలో ఉండడం వల్ల వాళ్లకు కన్ను పడి మన రాజ్యాన్ని నాశనం చేయడం అనేటటువంటిది జరిగింది. జంబూ ద్వీప రాజ్యంలో మనుషులు దాదాపు 200 కిలోల మనుషులు ఉన్నారు. ఆజానుబాహులు వాళ్ళు. 8 నుంచి 10 అడుగుల వరకు ఎత్తు కలిగినటువంటి మనుషులు వాళ్ళు. చామన ఛాయ, నలుపు రంగులో ఉన్నటువంటి మనుషులు జంబూద్వీప మనుషులు. జంబూద్వీపానికి నాగద్వీపము అని కూడా ఒక పేరు. జంబూద్వీపము అంటే నేరేడు చెట్ల ఆదికలుగా పరిణామ క్రమంలో మిగిలిపోయి ఉన్నారు. ఈ జంబూద్వీప రాజ్యంలో మొత్తము 10,000 యోజనాలు ఉన్నాయట. యోజనము అనంటే ప్రాంతం. 10,000 యోజనాలు ఉన్నాయి. చాలా మంది చరిత్రకారులు కొన్ని వేల నగరాలు ఉన్నాయని చెప్పారు. జంబూద్వీపంలో కొంతమంది చరిత్రకారులు 84,000 నగరాలు ఉన్నాయని చెప్పగా, కొంతమంది 60,000 నగరాలు ఉన్నాయన్నారు. మరికొంతమంది 40,000 నగరాలు ఉన్నట్టుగా మనకు చెప్పారు.
అన్నా చెప్పే అయిపోయిందా? ఏమైంది? పోయింది. ఏమో ఒక్క నిమిషం, అయిపోయింది. ఇక 2 నిమిషాలు క్లోజ్ చేస్తున్నా. చెప్పేసి ఆగాలి. 5000 సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి జంబూద్వీప రాజ్యాన్ని అత్యంత సునాయాసంగా అహింసా పద్ధతుల్లో సాధించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆయుధం ఏంటంటే భారత రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగంలో ఓటు హక్కును అనేటటువంటిది మనకు ప్రసాదించి తిరిగి జంబూద్వీప రాజ్యాన్ని స్థాపించుకోవడానికి మార్గం సుగమం చేశారు. అట్లా 1964లో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని అత్యద్భుతంగా వాడుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరంటే మాన్యవర్ పరమ పూజ్య కాన్షీరామ్ మహారాజ్. 1964లో ఉత్తరప్రదేశ్లో సంత రవిదాసు బోధనలను, జాంబవంతుని ఆలోచనలను, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాలను ఉపయోగించుకొని మహా ఆదిగలుగా చమర్లు చలామవుతున్నారు. అక్కడ ఆ చమర్ సమాజాన్ని, ఉద్యోగ సమాజాన్ని నిర్మించి 1994లో 64 నుండి 94 వరకు కష్టపడితే మళ్ళీ జాంబవ రాజ్యం ఉత్తరప్రదేశ్లో సఫలీకృతం కావడం జరిగింది, సాధించడం జరిగింది. అట్లా అట్లా తెలంగాణ కాదు, మన రాష్ట్రం పేరు గణరాజ్యం అనంటే ఇది జంబూద్వీప ఆలోచనలతో నిర్మితమైనటువంటి ఒకప్పుడు తెలంగాణ రాజ్యం ఉన్నది. మళ్ళీ 60 లక్షల మంది మాదిగలు తెలంగాణలో ఉన్నారు. ఆ 60 లక్షల మంది మాదిగలను తెలంగాణలో నిర్మించి జాంబవంతుని ప్రతి గడపకు పరిచయం చేసి, కాన్షీరామ్ను ప్రతి గడపకు పరిచయం చేసి, సంతు రవిదాసును ప్రతి గడపకు పరిచయం చేసి తిరిగి 60 లక్షల మందిని కట్టగట్టి రాజకీయ శక్తిగా నిర్మాణం చేస్తే తప్ప తెలంగాణలో గణరాజ్యం, బహుజన రాజ్యం, జాంబవ రాజ్యం సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కాబట్టి తిరిగి మళ్ళీ మనం జాంబవ రాజ్యాన్ని ప్రయత్నించే క్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కవులు అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సిద్దంకి అందరి మిత్రులకు జై భీమ్, జై జంబూద్వీప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని సామాజిక సాహిత్య కార్యక్రమాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ సిద్దంకి యాదగిరి యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫేస్బుక్ పేజీలో ఫాలో కావాలని జంబూ సాహితిని కోరుతూ, జాంబవ రాజ్య కళల స్వప్నమే ధ్యేయంగా పనిచేస్తున్న జాంబవ సాహితీ